హైదరాబాద్ నగరంలో రెండు వేరువేరు ప్రాంతాల్లో మహిళ మృతదేహాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఓ మహిళ మృతదేహాన్ని బ్రిడ్జి కింద పడేగా మరో మహిళ మృతదేహాన్ని సంచిలో పెట్టుకొచ్చి రైల్వే స్టేషన్ వద్ద వదిలివేసి వెళ్లిపోయారు. ఈ రెండు ఘటనలు స్థానికులకు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రాజేంద్ర నగర్ కిస్మత్పూర్ లో ఓ మహిళ డెడ్ బాడీ తీవ్ర కలకలం రేపింది. డెడ్ బాడీని చూసిన స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురై వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. హుటాహుటిన పోలీసులు క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలను సేకరిస్తున్నారు. దుండగులు యువతిని అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహంపై బట్టలు లేకపోవడంతో రేప్ అండ్ మర్డర్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. కిస్మత్పూర్ బ్రిడ్జి కిందకి మహిళను తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ యువతి వయసు 20 నుంచి 30 సంవత్సరాల వరకు ఉంటుందని పోలీసుల అంచనా. పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తూ దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కిస్మత్పుర డెడ్ బాడీని చూసిన స్థానికులు సమాచారం అందించారని రాజేంద్ర నగర్ ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించాము. డెడ్ బాడీని మహిళ డెడ్ బాడీగా గుర్తించాం. ఎక్కడో హత్య చేసి కిస్మత్పురలో పడవేసినట్లుగా అనుమానిస్తున్నామని ఇన్స్పెక్టర్ అన్నారు. డెడ్ బాడీ కులిన స్థితిలో ఉంది. హత్య జరిగి 2-3 రోజులయ్యుండొచ్చని ఇన్స్పెక్టర్ అన్నారు. మృతురాలి వయసు 25 నుంచి 30 సంవత్సరాల్లోపు ఉంటుందని భావిస్తున్నాం. డెడ్ బాడీ దొరికిన ప్రాంతానికి సమీపంలో సీసీ కెమెరాలున్నాయి. వాటన్నిటిని కూడా పరిశీలిస్తున్నామన్నారు. మహిళపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసినట్లు అనుమానిస్తున్నామని, అంతేకాకుండా మేం స్టేషన్ లో ఉన్న మిస్సింగ్ కేసులను పరిశీలిస్తున్నామని, సమీప పోలీస్ స్టేషన్ లో ఏవైనా మిస్సింగ్ కేసులు ఉన్నాయా అని కూడా విచారిస్తున్నామన్నారు. క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ అలాగే ఫింగర్ ప్రింట్ సేకరించారు. అసలు మృతురాలు ఎవరు, ఆమెను ఎవరు హత్య చేశారు అనే కోణంలో దర్యాప్తు కొనసాగించామని ఇన్స్పెక్టర్ వెల్లడించారు. ఇదిలా ఉండగా మరోవైపు చెల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ సమీపంలో గోనె సంచిలో మహిళ మృతదేహం కనిపించడంతో ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు. చెల్లపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వెంటనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. గుర్తు తెలియని కొందరు దుండగులు చెల్లపల్లి రైల్వే స్టేషన్ గోడ వద్ద మహిళ మృతదేహం పడేసిలిపోయారు. సంచిలో మృతదేహం కనిపించడంతో భయపడిపోయిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తూ దుండగుల కోసం వేట కొనసాగించారు.